జనాలకి జ్ఞానం పంచడం అనేది మన యొక్క బాధ్యత. కాబట్టి జ్ఞానమున్న ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి మీరు కూడా ఆ బాధ్యతని తీర్చుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్రా సమదర్శన. ఇది భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 29వ శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటుండంటే, యోగంలో స్థిరమైన మనస్సు కలిగిన వ్యక్తి అన్ని జీవుల్లో తనని తాను చూసుకుంటాడు, అలాగే తన లోపల అన్ని జీవులను చూసుకుంటాడు. అతనికి అందరూ సమానమే, ఎవ్వరిపైన భేదభావం అనేది ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే మనిషి, జంతువు, పేదవాడు, ధనవంతుడు, ఈ తేడాలన్నీ మనం సృష్టించుకున్నవే. కానీ నిజమైన యోగి మాత్రం ఎలా ఆలోచిస్తాడు అంటే, అందరిలో ఒకే ఆత్మ ఉంది, అందుకే అతను ఎవ్వరిని కూడా తక్కువగా చూడడు, ఎవ్వరిని కూడా ఎక్కువగా చూడడు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒకరు ఒక కుక్కను చూసి దూరంగా పారిపోతాడు, కానీ ఇంకొకరు అదే కుక్కను ప్రేమగా ఆహారం తినిపిస్తాడు. ఎందుకంటే రెండో వ్యక్తి ఎలాంటి వాడంటే, అందులో కూడా అదే జీవం, అదే భావం ఉందని గుర్తించేవాడు. కాబట్టి నువ్వు అందరిలో నిన్ను చూసిన రోజు నీకు ద్వేషమనే మాటే మిగలదు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా అందరినీ సమానంగా చూడాలి, అందరిని మన లోపల చూడాలి అని అర్జునుడితో పలుకుతున్నాడు.